హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి మీకు 31/7/2026. ఈరోజు వచ్చరికి మనము ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం మనకు ఆలైన్ అయిపోయిన తర్వాత తుంగభద్ర అసలుకి ఎక్కడికెక్కడికి వదులుతారు, ప్రస్తుతానికి ఏ డ్యాంలో మనకు ఎంతవరకు నీళ్ళు ఉన్నాయి అనే దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం వర్షాలు అయితే మాత్రం భయంకరంగా పైన మనకు పశ్చిమ కనుమల్లో ఎంత వర్షం పడితే అంత బలం మనకు. అది ఆంధ్రాకైనా తెలంగాణకైనా భయంకరమైన. తెలంగాణలో అయితే మాత్రం ప్రస్తుతానికి ఏ క్లాస్ వర్షాలు పడ్డాయి అన్న. ప్రస్తుతానికైతే మనము ఇప్పుడు చేసే వీడియో 10 మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో మొత్తం చూసి ఒక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మిరప వేసే బెల్ట్ మొత్తానికి అంటే ఎక్కడెక్కడ వేస్తారు ఏంటి అనేది మీకు ఆల్మట్టి కింద అయితే మిరప అయితే చాలా తక్కువ వేస్తారు. మీకు తుంగభద్ర కిందనే మొత్తం విపరీతంగా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఆల్మట్టిలో దగ్గర దగ్గర మనకు 123 టీఎంసీల కెపాసిటీ అయితే ప్రస్తుతానికి 117, 118 టీఎంసీ మధ్యలో ఉంది. దానికి దగ్గర దగ్గర రోజు 85,000 క్యూసెక్కుల నీళ్లు ఉదయం వరకు అయితే అప్డేట్ అయితే 85,000 క్యూసెక్కులు అయితే మాత్రం విడుదలైతే వస్తూ ఉంది. కిందికి దగ్గర దగ్గర మనకు ఇన్ఫ్లో అయితే మాత్రం 85,000 క్యూసెక్కులు వస్తూ ఉంది. అవుట్ఫ్లో అయితే దగ్గర దగ్గర 93,000, 94,000 వస్తూ ఉంది. ఆ నుంచి మనకు నారాయణపూర్ కూడా విపరీతంగా దగ్గర దగ్గర మనకు నారాయణపూర్ వచ్చినప్పుడు చెప్తా. ప్రస్తుతానికైతే ఆల్మట్టి నుంచి నీరు ఎక్కడికంటే నారాయణపూర్ డ్యామ్కి వస్తాయి. మొదట ఆల్మట్టి మంచినీరు నుంచి నీరు నారాయణపూర్కి వస్తుంది. తర్వాత కృష్ణా ప్రాజెక్టు అంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రధానంగా విజయపుర, బాగల్కోట, కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాలకు సాగునీరు అందుతుంది. ప్రధాన కాలువలు వచ్చరికి నేను కాలువలతో సహా చెప్తా, ఆల్మట్టి గురించి కాలువలతో సహా చెప్తా, నారాయణపూర్ చెప్తా, మీకు జూరాలు చెప్తా, శ్రీశైలం చెప్తా, మళ్ళీ సపరేట్గా మీకు తుంగభద్ర చెప్తా. ఎందుకంటే క్లారిటీగా మీకు క్లారిటీ అవగాహన కోసం అయితే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి రైతులకు ఎక్కడికి వెళ్తూ ఉంటుంది అనేది మీకు క్లారిటీ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా విషయానికి వచ్చేసరికి ప్రధాన కాలువలు వచ్చేసరికి నీళ్లు వెళ్ళే ప్రాంతాలు లెఫ్ట్ కెనాల్ అన్న మనకు ముద్దేబిహల్, బబలేశ్వర్, ఇండి, సిందంగి, బాగల్కోట పరిసర ప్రాంతాలు అవి మనకు తెలియదన్నా. కర్ణాటకలో రైట్ కెనాల్ కెనాల్ వచ్చేసరికి మనకు నీరు వెళ్ళే ప్రాంతాలు హుంగుద్, ఇలకల్, కుస్తగి, యాదగిరి వైపు వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. మనకు ఓవరాల్గా ఆల్మట్టి నుంచి ఎక్కువగా మనకు తక్కువ అంటే మ్యాక్సిమం 90% ఒక రాయచూరు తప్ప మిగతా ప్రాంతాలు మ్యాక్సిమం మనకు మిరప వేసే ప్రాంతాలు నాకు తెలిసి చాలా తక్కువ, అంటే ఒక 20% ఉండొచ్చేమో. మిగతాదంతా వరి వేసే బెల్ట్ అదంతా. మనకు వచ్చేసరికి ఇంకా రైట్ కెనాల్ వచ్చేసరికి నారాయణపూర్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నారాయణపూర్లో అన్న కెపాసిటీ వచ్చేసరికి మనకు 37 టీఎంసీలు అయితే దగ్గర దగ్గర 34, 35 మధ్యలో మనకైతే ఉంది. దగ్గర దగ్గర మనకు ఇన్ఫ్లో అవుట్ఫ్లో అయితే మాత్రం 90,000, 1,10,000 వరకు రావడం అయితే నడుస్తూ ఉంది. క్యూసెక్లలో నడుస్తూ ఉంది. ప్రస్తుతానికి అక్కడి నుంచి అయితే మాత్రం నీరు వెళ్ళే ప్రాంతాలు వచ్చేసరికి షాపూర్ అంటే అది కూడా పెద్ద బెల్టే మిరపకు, షహవాపూరు, సురవాపూర్, యాదగిరి నీరు వెళ్ళే ప్రాంతాలు రైట్ కెనాల్. ఫస్ట్ లెఫ్ట్ కెనాల్ ఇది నీరు వెళ్ళే ప్రాంతాలు లింగసూర్, సిందనూరు, మన్వి, రాయచూరు. ఇది కూడా కొంచెం గట్టి ప్రాంతాలే. లింగసూరు కానీ, సిందనూరు కానీ, మన్వి కానీ, రాయచూరు కానీ మిరపేసేది మంచి ప్రాంతాలే. ఈ ప్రాంతాలకైతే నీళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి. ఇది మొత్తం 1000 కిలోమీటర్లు పంపిణీ కాలువలుగా విడిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత జూరాల కూడా దగ్గర దగ్గర 9 టీఎంసీల కెపాసిటీ అయితే దగ్గర దగ్గర 7.5 టీఎంసీ దగ్గర దగ్గర ఉంది. దగ్గర దగ్గర దాంతో నుంచి నీళ్లు మనకు 1,10,000 క్యూసెక్కుల నీళ్లు మనకు కిందికి శ్రీశైలానికి అయితే వదలడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా రేపైతే మాత్రం పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది మన వీడియో అప్లోడ్ చేసే టయానికి. దాని నుంచి అయితే మాత్రం మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, జూరాల నుంచి జోగులాంబ, గద్వాలు ప్రత్యేక ప్రాజెక్టులు వచ్చేసరికి నెట్టెంపాడు. ఇప్పుడు ఇంకా ఇక్కడి నుంచి నీరు వెళ్ళే ప్రాంతాలు దరూరు, గద్వాలు, మనకు ఇటుక, మల్దకల్లు, గట్టు, నెట్టెంపాడు నుంచి దగ్గర దగ్గర 5 నియోజకవర్గాలకైతే
నీరు వెళ్ళే ప్రాంతాలు అన్నమాట. ఈ నీరు మళ్ళీ కల్వకుర్తి నీరు వెళ్ళే ప్రాంతాలు కల్వకుర్తి, అచ్చంపేట, అమరాబాదు, నాగర్ కర్నూలు. నాకు తెలిసి ఈ ప్రాంతాల్లో మిరప చాలా తక్కువ వేస్తారు, వరి ఎక్కువ వేసే అవకాశం ఎక్కువగా ఉంది. మనకు భీమా లిఫ్ట్ వచ్చేసరికి నీరు వెళ్ళే ప్రాంతాలు నేను చెప్పేదన్నా మొత్తం ఇది జూరాల నుంచి మనకు నీళ్లు ఎటు సైడ్కు నుంచి ఎటు సైడ్కి వెళ్తాయి అనేది మనకు ఓ, భీమా లిఫ్ట్ వచ్చేసరికి నీరు వెళ్ళే ప్రాంతాలు మక్తలు, నారాయణపేట, మనకు మాగనూరు. కోయిల్ సాగర్ వచ్చేసరికి నీళ్ళు వేరే ప్రాంతాలు దేవరకద్ర, కోయిల్ సాగర్ పరిసర ప్రాంతాలు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఇది తుంగభద్ర డ్యామ్. మీకు శ్రీశైలం గురించి కూడా మళ్ళీ తర్వాత చెప్తా. తుంగభద్ర డ్యామ్ వచ్చేసరికి హై లెవెల్ కెనాల్ అనమాట. హెచ్ఎల్సి నీరు వెళ్ళే ప్రాంతాలు కర్ణాటక. ఇది మెయిన్ అన్న బళ్ళారి, సిరుగుప్ప, హుస్పేట, కమలాపుర. ఇవి వచ్చేసరికి మనకు కర్ణాటకలో మేజర్ అనమాట. చాలా పెద్ద బెల్ట్. దగ్గర దగ్గర మనకు తుంగభద్ర కింద 22 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఇది చాలా పెద్ద బెల్ట్ అనమాట. బళ్ళారిలో ఇంతవరకు అనుకున్నంత స్థాయిలో వర్షం పడకపోవడం, ఒక వారం రోజులు వర్షం పడితే ఇప్పుడున్న నారంతా అయిపోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. నారు వేయడానికి రైతులు అయితే మాత్రం రాయచూరు, సింధనూరు, ఇప్పుడు నీకు గబ్బూరు, షాపూరు ఈ ప్రాంతాల్లో మిరప వేయడానికి ఛాన్స్ ఉంది, కానీ మిగతా ఏరియాల్లో వేయడానికి అంత ఛాన్స్ అనువులేదు. ఎందుకంటే నీళ్లు లేకపోవడం, వాళ్ళ కాలువలు వదలకపోవడం, అనుకున్నంత స్థాయిలో నీళ్లు లేకపోవడం. మనకు తుంగభద్ర విషయానికి వచ్చేసరికి నీళ్ళు అయితే మాత్రం ప్రస్తుతానికి 39-40 టీఎంసీల మధ్యలో ఉంది. రేపటికి ఏమైనా పెరగొచ్చామో అది ప్రస్తుతానికైతే మాత్రం మనకు 14,500 క్యూసెక్లు మాత్రమే ప్రస్తుతానికైతే మాత్రం ఇన్ఫ్లో వస్తూ ఉంది. ప్రస్తుతానికి ఆ విధంగా నడిచినప్పుడు డ్యామ్ నిండడానికి దగ్గర దగ్గర 20 నుంచి 25 రోజులు పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఇదే విధంగా ఫ్లో పెరిగితే, వర్షం పెరిగితే, ఇంకా లేకపోతే వర్షం తగ్గిందంటే మాత్రం తుంగభద్రకు అనుకున్నంత స్థాయిలో ఒక 20 టీఎంసీలు వచ్చి ఆగిపోతే ప్రస్తుతానికి వదిలే అవకాశం చాలా తక్కువగా ఉంది. దానివల్ల ప్రయోజనాలు ఎక్కడి నుంచి ఎక్కడికంటే బళ్ళారి, సిరిగుప్ప, హొస్పేట, కమలాపుర ఈ వచ్చేసరికి కర్ణాటకలో మేజర్ పెద్ద బెల్ట్. చాలా వరకు అయితే మాత్రం తుంగభద్ర నీళ్లు రాకపోతే ఈ సంవత్సరం మిరపకు చాలా శాటేజ్ అయితే కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటు సైడ్ పడే వాన ఇటు సైడ్ గినక మనకు పశ్చిమ కనుమల్లో చాలా వరకు మనకు తుంగభద్రకు వచ్చే సైడ్ అయితే పడట్లేదు. ముంబై సైడ్ అయితే మంచి వర్షం పడతా ఉంది. అందుకోసం నీకు ఆల్మట్టి కానీ, నారాయణపూర్ కానీ, జూరాల కానీ, శ్రీశైలంకి నీళ్లు రావడానికి ఎక్కువగా. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి రాయదుర్గం, కనేకల్లు, బొమ్మనాహాలు, ఉరవకొండ ఈ మేజర్ పెద్ద బెల్ట్ అనమాట. ఇది ఈ బెల్ట్కి వచ్చేసరికి విపరీతంగా మిరప వేసే బెల్ట్ అనమాట. ఈ బెల్ట్లో కూడా మిరప వేయడానికి రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ అనుకున్నంత స్థాయిలో నీళ్ళు రాకపోవడం చాలా వరకు వేచి చూస్తూ ఉన్నారు అన్నమాట. తుంగభద్ర నిండితే మనకు చాలా వరకు ప్రయోజనం జరిగిద్ది అని. మనకు వచ్చేసరికి నెక్స్ట్ నీరు వెళ్ళే ప్రాంతాలు కర్నూలు, ఆలూరు, అంటే ఎల్ఎల్సి లో లెవెల్ కెనాల్, కర్నూలు, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు. ఇది కూడా విపరీతంగా మనకు మిరపేసే బెల్ట్. ఇది మొత్తం వీళ్ళు కూడా వేచి చూస్తూ ఉంటారు అనమాట. ముందు వచ్చేది మనకు ఎమ్మిగనూరు, ఆదోని ఆ ప్రాంతాల్లో విపరీతంగా ముందు, అంటే దగ్గర దగ్గర నవంబర్ సెకండ్ వీక్, లాస్ట్ వీక్, డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా వాళ్ళ కాయలు వచ్చి జనవరి లాస్ట్ కల్లా మిరప అయిపోయే బెల్ట్ అనమాట అది. అటువంటిది ఇంతవరకు మిరప షోయింగ్ జరిగినా సరే నీళ్లు లేకపోవడం చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నాం. కేసీ కెనాల్ వచ్చేసరికి కేసీ కెనాల్ గురించి మీకు నంద్యాల, కర్నూలు, బనగానపల్లి, కోయిలకుంట్ల, జమ్మలమడుగు, పొద్దుటూరు, కడప అన్న. వాస్తవంగా కర్నూలు, నంద్యాల, బనగానపల్లి, కోయిలకుంట్ల, జమ్మలమడుగు, పొద్దుటూరు, కడప ఈ బెల్ట్లో విపరీతంగా నాకు తెలిసినంత వరకు ఒక 20 నుంచి 40-50 లక్షల బస్తాలు విపరీతంగా మిరప పండించే బెల్ట్లో పెద్ద బెల్ట్ ఇది నాకు తెలిసి. అంటే బళ్ళారిది వేరే విషయం, కర్ణాటక గురించి మనకు అంతగా ఐడియా, అంటే ఎన్ని బస్తాలు వస్తాయి కొంచెం క్లారిటీ లేదు. ఇక్కడైతే మాత్రం కర్నూలు కానీ, నేను చెప్పిన నంద్యాల కానీ, బనగానపల్లె, కోయిలకుంట్ల దగ్గర దగ్గర 40 నుంచి 50 లక్షల బస్తాలు పండించే బెల్ట్. ఇంతవరకు సరైన సేద్యం చేసుకోవడానికి వర్షం పడకపోవడం చాలా బాధించాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళకి అనుకున్నంత స్థాయిలో వర్షాలు పడకపోవడం, రకరకాలుగా కేసీ కెనాల్ అనేది వస్తుందని చాలా వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ అనుకున్నంత స్థాయిలో నీళ్ళైతే రాలేదు. కానీ శ్రీశైలం నిండే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి. అయినా సరే కూడా వాళ్ళకి నీళ్ళు లేవని చాలా వరకు ఒక నెల లేట్ అయింది కదా అనే ఆలోచనలో చాలా వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. మనకు
ఆర్డిఎస్ అనేది అంటే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అనమాట. ఇది నీరు వెళ్ళే ప్రాంతాలు తెలంగాణ అలంపూర్, పెద్ద బెల్ట్ అన్న, అలంపూర్ గద్వాల్ చాలా పెద్ద బెల్ట్ ఇది. కర్ణాటక రాయచూరు ప్రాంతం, అంటే రాయచూరుకు ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి, దాని గురించి ఇబ్బంది లేదు. అలంపూర్ గద్వాల్ దీనివల్ల చాలా వరకు ప్రయోజనం నడిచే అవకాశం కనిపిస్తూ ఉంది. సుంకేసుల ఆనకట్ట ఇక్కడ నుంచి కేసీ కెనాల్, తెలుగు గంగ మనకు కర్నూలు ప్రాంతానికి సాగుగా వెళ్ళే అవకాశం. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీశైలం. ప్రస్తుతానికి ఏదైనా ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం 53 టీఎంసీల నీళ్ళు అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఉంది. రేపు ఉదయానికి ఎన్ని టీఎంసీలు వచ్చేది క్లారిటీ లేదు. అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం మనకు ఇంట్లో అయితే మాత్రం ఒక 35,000 నుంచి 40,000 కనిపిస్తూ ఉంది. రేపు ఉదయానికి 1,00,000 క్యూసెక్లు నీళ్ళు గనక కంటిన్యూగా గనక ఒక వారం వస్తే దగ్గర మనకు అది నిండడానికి ఛాన్స్, ఒక 10 రోజులు వస్తే గనక నిండడానికి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. రోజు రోజుకు పెరగాలి. శ్రీశైలంలో రైట్ మెయిన్ కెనాల్ వచ్చేసరికి ఎస్ఆర్ఎంసి నీరు వెళ్ళే ప్రాంతాలు కర్నూలు, నంద్యాల, కడప. కర్నూలు, నంద్యాల అంటే మనకు తుంగభద్ర నిండడం వల్ల కర్నూలు, నంద్యాల సస్యామలంగా ఉంటుంది. అదే శ్రీశైలం నిండడం వల్ల మనకు చాలా వరకు ప్రయోజనం అయితే కనిపిస్తూ ఉంది. కర్నూలు, నంద్యాల, కడప. ఇంకా శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ వచ్చేసరికి ఎస్ఎల్బిసి నీరు వెళ్ళే ప్రాంతాలు నాగర్ కర్నూలు, నల్గొండ. తెలుగు గంగ వచ్చేసరికి నీరు వెళ్ళే ప్రాంతాలు కడప, తిరుపతి, చిత్తూరు. తాగునీరు కూడా అందుతుంది. హంద్రిని వచ్చేసరికి నీరు వెళ్ళే ప్రాంతాలు అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, చిత్తూరు. గాలే నగర్ వచ్చేసరికి నీరు వెళ్ళే ప్రాంతాలు కడప, రాజంపేట, రాయచోటి, తిరుపతి. నాగార్జున సాగర్కు విడుదల నుంచి శ్రీశైలం నుంచి విడుదలయ్యే చివరి వరకు నాగార్జున సాగర్కు చేరే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కృష్ణా జిల్లాలోకి సాగు ప్రాంతాలకు చేరుతుంది. మీకు ఈ వీడియో అయితే మాత్రం క్లారిటీ వచ్చిందని అయితే నేనైతే భావిస్తా ఉన్నా. విపరీతమైన మిరపేసే బెల్ట్లో ఇంతవరకు సరైన వర్షాలు తెలంగాణ పడింది, కర్ణాటక పడలేదు. తెలంగాణలో విపరీతంగా వర్షం పడింది, మిరపేసే బెల్ట్ పడింది, మిరప వేని బెల్ట్ వరికి తెలంగాణ ప్రతి జిల్లాను నాకు తెలిసి అయితే టచ్ చేసింది వర్షం. కానీ ఏపీలో చిరుజల్లులు తప్ప పెద్దగా వర్షం పడకపోవడం రైతుల్లో మాత్రం చాలా నిరాశ అయితే మాత్రం రైతులకు కనిపిస్తూ ఉంది. అంటే మిరపేసే బెల్ట్ నంద్యాల కానీ, కర్నూలు కానీ చాలా వరకు అయితే పడలేదు. అనంతపురం కానీ, నీకు ఉరవకొండ ఆ ప్రాంతాల్లో అనుకున్నంత స్థాయిలో వర్షం పడకపోవడం చాలా వరకు రైతులు అయితే మాత్రం కొంచెం కొన్ని ప్రాంతాల్లో పడిండొచ్చు, మిగతా ప్రాంతాల్లో పెద్దగా పడలేదు. ఇంకా ప్రతి ఒక్క అంటే ఈ కొన్ని లక్షల ఎకరాలకు నేను చెప్పిన నీరు అనేది చాలా డ్యాములకు, కాలువలకు, రకరకాలుగా చిన్న ప్రాజెక్టుల ద్వారా వాటిని సమకూర్చి మనకు బ్రాంచ్ కాలువలు, ప్రధాన కాలువలు, అక్కడి నుంచి మనకు చిన్న ఫీల్డ్ ఛానల్ ద్వారా రైతులకు పొలానికి చేరుతుంది. అందుకే ఒక డ్యామ్ ప్రభావం వందల గ్రామాలకు, లక్షల ఎకరాలపై ప్రభావం ఉంటుంది. అందుకోసం ఖచ్చితంగా మనం అయితే మాత్రం చాలా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా శ్రీశైలం డ్యామ్ నిండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా నాగార్జున సాగర్ కూడా నాకు తెలిసి ఒక 50 నుంచి 100 టీఎంసీ నీళ్లు చేరితే మాత్రం ఆగస్ట్ లాస్ట్ కల్లా నాగార్జున సాగర్ నిండితే మాత్రం రైతుల ముఖాల్లో చిరునవ్వు అయితే చూడొచ్చు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో వర్షం పడితే మాత్రం రైతుకైతే మాత్రం ఈ సంవత్సరం చాలా సేఫ్ జోన్ అయితే కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంతర పంటలు వేసుకోవాలంటే కూడా వర్షం పడకపోతే చాలా ఎలినో ప్రభావం వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం కనిపించవచ్చు అని అంచనా. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.